నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ మనకి అప్ సైడ్ అయితే ట్రేడ్ వచ్చింది. 200 పాయింట్స్ మనకైతే టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి మంచిగా ఫస్ట్ టార్గెట్ 50 పాయింట్స్ ఇచ్చింది. మనకి ఇండెక్స్ కంటే ప్రీమియంలో మూమెంట్ చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ మంచిగా మూవ్ అయితే అయింది. సో మనకి 200 పాయింట్స్ కూడా టార్గెట్ ఇచ్చేస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకున్నా, లేదా ట్రేడ్ మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, బట్ ట్రేడ్ చేసేటప్పుడు మేము కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయలేకపోతున్నాము అంటే, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎంతవరకు హోల్డ్ చేయాలి, లేదా రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవేవి తెలియట్లేదు అని మీరు అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తానంటే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మనకి ఫస్ట్ నుండి అయితే ప్రీమియం గ్రూప్ అయితే స్టార్ట్ అవుతుంది. డైలీ 100 పాయింట్స్ అయితే మన గోల్. మీరు చెక్ చేయండి, ఒకసారి మన వీడియోస్ చెక్ చేయండి. డైలీ 100 పాయింట్స్ అయితే మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే, ప్రాఫిట్స్ మీరు ఎప్పుడూ చూడొద్దు. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్స్ చూడొద్దు, మీ ప్రాఫిట్ లాస్లు ఎవరికి చెప్పొద్దు, చూపించొద్దు. ఎందుకంటే మీరు ఒక 100 పాయింట్స్ తీసారనుకోండి, ఒక 100 క్వాంటిటీ వేసి 100 పాయింట్స్ తీస్తే 10,000 వస్తుంది. అదే మీరు ఒక 1000 క్వాంటిటీ వేసి 100 పాయింట్స్ తీసారనుకోండి, అక్కడ 1 లాక్ అయిపోతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మన క్వాంటిటీ సైజ్ పెరిగితే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ సైజ్ పెరుగుద్ది. ఇక్కడ మనకి కావాల్సింది అదే, ఒక 1000 క్వాంటిటీ తీసుకుని ఆ 10,000 బుక్ చేయడానికి 10 పాయింట్స్ తీస్తే చాలు. కానీ మనకేంటి, తక్కువ క్వాంటిటీ వేయాలి, ఎక్కువ క్యాప్చర్ చేయాలి పాయింట్స్. సో ఎక్కువ క్యాప్చర్ చేసినప్పుడు మనకైతే రిస్క్ రివార్డ్ అయితే మంచిగా ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. టార్గెట్ అయితే రీచ్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.